చందమామ కథ. కుబేరుడి కొలను. పూర్వం దేవదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలంలో బోధిసత్వుడు ఆయనకు కుమారుడుగా పుట్టాడు. ఈ పుత్రుడికి మహాశాసనుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. మరికొద్ది కాలానికి రాజుకు మరొక కొడుకు పుట్టాడు. ఈ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటున్నారు. ఈ బిడ్డలిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కన్ను మూసింది. అందుచేత దేవదత్తుడు మరొక రాజపుత్రికను వివాహం చేసుకున్నాడు. మక్కువ కొద్దీ కోరి పెళ్లాడిన ఈ 2వ భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు. చిన్న రాణికి పుత్రోదయం అయిందన్న వార్త విని రాజు ఉబ్బిపోయాడు. సంతోషం పట్టలేక భార్యతో పుత్రుడికి సంబంధించిన వరం ఏదైనా సరే కోరుకోమన్నాడు. అందుకు ఆమె, ఇప్పుడు ఏమీ అవసరం లేదు, పని పడినప్పుడు నా అంతట నేనే వచ్చి కోరుకుంటాను అని బదులిచ్చింది. సరే అన్నాడు రాజు. చిన్నరాణి కొడుక్కి ఆదిత్యుడు అని నామకరణం చేశారు. ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులు నేర్చుకోవలసిన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు. అంతటా ఒకనాడు చిన్నరాణి భర్తను సమీపించి, ఆనాడు మీరు నాకిచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసింది. నా కుమారుడైన ఆదిత్యుడిని యువరాజుగా చేయడమే నా కోరిక అన్నది. ఆ మాటకు రాజు నిశ్చేష్టుడైనాడు. ఏమిటి కోరిక? పట్టపురాణికి పుట్టిన పెద్దవాళ్ళు 2 ఆదిత్యుడికి ఎలా వస్తుంది యువరాజు పదవి? తగవు మాలిన ఇటువంటి పని చేయడానికి నేను సాహసించినట్టయితే లోకం నన్ను నిందించదా? అపవాదు భరించగలమా? నీ కోరిక సవ్యమైంది కాదు, అందుచేత కొనసాగదు అని నిష్కర్షగా చెప్పాడు. ఈ విధంగా రాజు తనను నిరాకరించి పలికినప్పటికీ చిన్నరాణి లెక్క చేయలేదు. తన ధోరణి మానలేదు. అప్పుడప్పుడు భర్తను ఈ విషయమై పీడిస్తూనే ఉంది. రాజుకు విసిగెత్తింది. చూడగా చిన్నరాణిది మంకుపట్టు. ఆమెకెదురు చెప్పలేడు. తన కొడుకు మీద మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరికీ ఏ విధంగానైనా హాని చేయవచ్చు, ఇది లోక సహజం అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఒక రోజున పెద్దవాళ్ళిద్దరిని చేరబిల్చి సంగతి సందర్భాలన్నీ తెలియజెప్పాడు. చెప్పి చివరకు, నాయనా, మీకు కష్టాలు కలుగుతాయని నాకు భయమేస్తోంది. ఇప్పుడే మీరు నగరం వదిలి అడవుల్లోకి పోయి ఏదోలాగా కాలక్షేపం చేయండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు పాలించుకుందురుగాని అని కుమారులిద్దరికీ హితవు చెప్పాడు. తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాశాసనుడు సోమదత్తుడు వెంటనే బయలుదేరి అడవుల్లోకి తరలి వెళ్లారు. వీళ్ళిద్దరు వెళ్లడం ఎప్పుడు చూశాడో గాని ఆదిత్యుడు కూడా వెంటపడ్డాడు. దేశాలన్నీ తిరిగి సోదరులు 3 హిమాలయ ప్రాంతాల దగ్గర అరణ్యాలకు చేరుకున్నారు. మార్గాయాసం వల్ల కలిగిన బడలిక తీర్చుకోవడానికని వారు 3 ఒక చెట్టు నీడను కూర్చున్నారు. తర్వాత కొంచెం సేపటికి మహాశాసనుడు కడసారి వాడైన ఆదిత్యుడితో, తమ్ముడు, అదిగో ఆ కొండ దిగువన చెట్టు కింద ఒక కొలను కనిపిస్తోంది. పోయి నీవు దప్పిక తీర్చుకొని తామరాకులు దొప్పలుగా కట్టి వాటితో మాకు కూడా కాసిన్ని నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు. అన్న ఆజ్ఞ ప్రకారం ఆదిత్యుడు పోయి మడుగులో దిగబోయాడు. కాని ఒక పిశాచి అతన్ని పట్టి తీసుకుపోయి నీటి దిగువన ఉన్న తన ఇంట చెరనుంచాడు. ఎంతకు ఆదిత్యుడు రాకపోవడంతో చూసి రమ్మని మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపించాడు. సోమదత్తుణ్ణి కూడా పట్టివేసింది భూతం. సోముడు కూడా రాకపోవడం చూసి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై స్వయంగానే మడుగుకు బయలుదేరాడు. ఎంత వెతికినా తమ్ముళ్ళు కనపడలేదు. వాళ్ళకేదో అపాయం కలిగి ఉంటుందని తలచి మహాశాసనుడు అలాగే గట్టుపైనే నించుని ఉన్నాడు. తక్కిన ఇద్దరిలాగా ఇతడంత అనాలోచితంగా మడుగులోకి దిగడని భూతానికి అర్థమైపోయింది. ఇలా కాదని భూతం ఒక బోయవాడి వేషంలో మహాశాసనుడి ఎదుట నిలబడి, ఏమయ్యా స్వామి, అలసిపోయినట్టున్నావే పాపం, ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి, తాగి దప్పికి తీర్చుకో అని హితవు చెప్పాడు. ఈ మాట వినగానే మహాశాసనుడు, అబ్బి, నీ వాలకం చూస్తుంటే నా తమ్ముళ్ళిద్దరిని నువ్వే బంధించినట్టున్నావే అన్నాడు.
అవును, నేనే పట్టుకున్నాను అన్నాడు బోయేవాడు ధైర్యంగా. ఎందుకని అని అడిగాడు మహాశాసనుడు. ఈ మడుగులోకి దిగే ప్రాణులలో జ్ఞాన సంపన్నులు తప్ప తక్కినందరూ నా అధీనమే. ఇది కుబేర మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పాడు బోయేవాడు. అయితే నీకు నిజంగా జ్ఞాన సంపాదన మీద ఆసక్తి ఉందా? అటువంటి కోరికే ఉన్నట్టయితే నేను ఉపదేశిస్తాను అన్నాడు మహాశాసనుడు. ఓ, సిద్ధంగా ఉన్నాను, ఉపదేశించు అన్నాడు బోయేవాడు. అప్పుడు మహాశాసనుడు, నీవైతే సిద్ధంగా ఉన్నావు, కాని మార్గాయాసం చేత నాకు చాలా బడలెక్కగా ఉన్నది, ఉపదేశం చేయడానికి తగిన శక్తి లేకున్నది అన్నాడు. వెంటనే ఆ పిశాచి మహాశాసనుణ్ణి తన ఇంటికి తీసుకుపోయి శ్రమ తొలగేటట్టు చక్కగా స్నానపానాదులకు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితాసనమందు కూర్చుండబెట్టి తాను అతని పాదాల వద్ద కూర్చున్నాడు. అబ్బాయి, నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను, శ్రద్ధతో విను మరి అన్నాడు మహాశాసనుడు. అప్పుడు బోయేవాడు పిశాచి రూపం పొంది, మహాత్మా, నీవు సుజ్ఞానివి, నీ మాటలతో నేను తృప్తుడనయ్యాను. ఫలితంగా నీ తమ్ములలో ఒకడిని నీకు తిరిగి దల్చాను. ఇద్దరిలోనూ నీకు ఎవరు కావాలో కోరుకో అన్నాడు. అయితే ఆదిత్యుణ్ణిమ్మని కోరుకున్నాడు మహాశాసనుడు, ఎంతమాత్రం తడుముకోకుండా. అందుకు పిశాచి, అయ్యా, పెద్దవాడు ఉండగా చిన్నవాడిని కోరుకోవడం ధర్మమా? అతని పెద్దతనం కారణంగా నిరాకరించటం భావ్యమా అన్నాడు. ఈ ప్రశ్నకు మహాశాసనుడు, పిశాచోత్తమా, నేనెన్నడూ కూడా ధర్మ మార్గం తప్పి పలికేవాడిని కాదు. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా? అదటుండని నా ఈ చిన్నతమ్ముడి కోసమే వాని తల్లి రాజ్యం కోరింది. మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు. అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెంబడి వచ్చేశాడు. మాతో కష్టాలు పడుతున్నాడు. వీనిని విడిచిపెట్టి పెద్దవాళ్ళమైన ఇద్దరం నగరం ప్రవేశించేటప్పుడు ఆదిత్యుడు ఏడి అని లోకులు అడగరా? వాడిని భూతం మింగివేసిందనంటే మా మాటలు ఎవరైనా నమ్ముతారా? లోకానికి విడ్డూరం అనిపించదా? లోకాపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేయసాగాడు. అప్పుడు పిశాచి, మహాత్మా, నీవు జ్ఞాన సంపన్నుడు మాత్రమే కాదు, నీ మాట యందు క్రియలలో కూడా ధర్మం కనబడుతున్నది అంటూ మెచ్చుకొని అతని తమ్ములనిద్దరిని తెచ్చి మహాశాసనుడికి అప్పజెప్పాడు. అంతేకాదు, ఆనాటి నుంచి సోదరులు ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు. మరికొంత కాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్టు వర్తమానం తెలిసింది. మహాశాసనుడు తమ్ములను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకుపోయి కాశీరాజ్యం చేరుకున్నాడు. తరువాత పెద్దవాడైన మహాశాసనుడు గద్దె ఎక్కాడు. రెండవ తమ్ముడైన సోమదత్తుని తన ప్రతినిధిగాను, కడసారి వాడైన ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు. తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంత మాత్రం మరవలేదు. దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపానాదులు విచారణ చేయడానికి ప్రత్యేకించి భటులను ఏర్పాటు చేశాడు.